భోగి మంటలు, రంగు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, పిండి వంటలు, కోడి పందాలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్ళ సందడి, ఇల్లంతా బంధువులు, ఇరుగు పొరుగుల పలకరింపులు. అబ్బో, సంక్రాంతి గురించి చెప్పుకుంటే చాంతాడంత లిస్టుంది. ఆ 3 రోజుల సంబరం సరే, మరి మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ సంక్రాంతి రోజు కొన్ని పద్ధతులు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు పండితులు. ఇంతకీ సంక్రాంతి రోజు తప్పకుండా చేయాల్సిన ఆ 5 పనులు ఏంటో తెలియాలంటే వాచ్ దిస్ R24 స్పెషల్. సంక్రాంతి సమయంలో గలగలా పారే నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో కానీ తమకు సమీపంలో ఉన్న నదుల్లో కానీ స్నానం ఆచరిస్తారు. ఇదివరకే నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన నీటిని ఇంట్లో స్నానం ఆచరించే నీటిలో కలుపుకొని నదిలో స్నానం ఆచరించినట్టు భావించేవారు ఉన్నారు. ఇలా చేసినా నదీ స్నాన ఫలితం దక్కుతుంది. నగరాల్లో ఉరుకులు పరుగుల జీవితంలో రాత్రి పగలుకు తేడా లేకుండా గడిపేస్తారు. ఎప్పుడు నిద్రపోతున్నామో ఎప్పుడు లేస్తున్నారో కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోరు. కేవలం కాసుల వేట అంతే. కొందరైతే సూర్యోదయం చూసి ఎన్ని రోజులైందో అనుకుంటారు. ఏ అర్ధరాత్రికో వచ్చే నిద్రపోయి పొద్దెక్కాక లేచి ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఇలాంటి వారంతా సంక్రాంతి సెలవులకు ఊరెళ్ళినప్పుడు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తే చాలా మంచిది. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలని పురాణాలు చెప్తున్నాయి. మకర రాశిలోకి ప్రవేశించిన సూర్యభగవానుని ఆరాధించడం వల్ల ఇప్పటి వరకు జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతాయనే విశ్వాసం ఉంది. ఈరోజు దానాల్లో ముఖ్యంగా నల్ల నువ్వులు అత్యంత ముఖ్యమని గుర్తుంచుకోండి. నువ్వులు దానం చేయడం ద్వారా శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగి ఆరోగ్యం ఆనందం మీ సొంతం. ఇంటింటా సందడి చేసే బసవన్నకి ఆహారం అందించండి. మీకు సమీపంలో ఉన్న గోశాలకు వెళ్ళి పశువులకు ఆహారం నీరు అందించండి. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచి పిండి వంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి. శని రూపంగా చెప్పే నువ్వులను పండగ రోజు తినడమేంటి అనుకుంటారు. కానీ చాలా ప్రాంతాల్లో నువ్వులతో చేసిన వంటలను ప్రత్యేకంగా సంక్రాంతికి ఆస్వాదిస్తారు. లడ్డు కిచిడి తయారు చేసి అందరికీ పంచుతారు. పండుగ అంటేనే అందరి ఆనందం. అందుకే సంక్రాంతి రోజు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయండి. పండుగ రోజు ఇంటి నిండా తిండి పదార్థాలే ఉంటాయి. కానీ చాలామంది గుప్పెడు మెతుకులు కూడా దొరక్క ఆకలితో అలమటించేవారున్నారని గుర్తుంచుకోవాలి. అందుకే మీరు భోజనం చేసిన తర్వాత భుక్తాయాసం తీర్చుకునేందుకు మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అలా చుట్టేసి రండి. ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి. దేవుడు ఎక్కడో ఉండడు, మనం చేసే సాయంలోనూ ఆకలితో ఉండేవారికి పెట్టే అన్నంలోనూ ఉంటాడంటారు కదా. అందుకే పండుగ రోజు మనం 10 రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు, పస్తులున్న వారికి గుప్పెడు మెతుకులు ఇవ్వడం కన్నా పెద్ద పండుగ ఏముంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.